జరుగుతుంది ఎందుకు చెప్తున్నాము మరి మార్పు అన్నది ఇదే మార్పా మరి ఒక బతుకమ్మ లేకుండా ఒక బతుకమ్మ తల్లిని మనము ప్రతి హిందువుల మన తెలంగాణలో పెద్ద పండుగ చేస్తున్నాం బతుకమ్మగా అటువంటి పండుగలను మరి ఎన్నిటి కానీ ఇలా కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు కానీ ఎన్నో ముందు తీసుకుంటే ఘనత ఇలా కేసీఆర్ గారు మరి ఇలా మార్పు అని చెప్పి మాయా మాటలు చెప్పి ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు నువ్వు మార్పు చేయి నువ్వు ప్రతి ఒక్కరి నువ్వు 6 గంటల మీద దృష్టి పెట్టు కానీ ఎక్కడ పోతున్నావు నీ మాటలు చూస్తే ఎప్పుడు నువ్వు కళ్ళు వీక్తా నేను పేగుల మెడకు వేసుకుంటా పేగుల మెడకు వేసుకుంటారు మా ఊళ్ళలో చేత చేస్తాం చేత ఎయిర్ప్లైన్ వేసుకుంటావు నువ్వు ఎయిర్ప్లైన్ ఎందుకు మాట్లాడుతున్నావు మరి గమనిస్తున్నారు ప్రజలు కానీ నీకు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తలేదా మరి ప్రజలు మాట్లాడే నీకు కనబడతలేదా ప్రెస్ కానీ మీడియా కానీ మొత్తం సోదరుల మీద కానీ మరి ఎప్పుడు చూసినా కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు మరి నీకు కనబడతలేదా మరి గమనించు రేవంత్ రెడ్డి గారు నువ్వు 6 గంటల మీద దృష్టి పెట్టు 6 గంటలు దృష్టి పెట్టి 6 గంటలు చేసినట్టయితే మళ్ళీ సాధిస్తారు ప్రయత్నం కానీ నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినావు ఇలా ఇక్కడ ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు గమనించండి మరి ఏం చేసిండు మారిపోయినాడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ ఒక్క పని చేసిండో ఒకటి గమనించండి మీరు కూడా ఆత్మవిశ్వాసం చేసుకొని ఇలా ఏమైంది తెలంగాణ బంగారు బాటలో అవుతుంది తెలంగాణలో మార్పడే వరకలా ఇలా ప్రజలు ఒకటి ఏమనుకోరంటే మార్పు అంటుండు 10,000 పెంచి 2,000 పెంచి 4,000 చేస్తాడు ఆశపడరు మార్పు కోరి మరి మార్పు అంటే ఇదేనా ఓన్లీ ఇలా బతుకమ్మ చీర లేకుండా వేసినాం బతుకమ్మ లేకుండా విగ్రహం పెడుతున్నాం ఇవన్నీ మార్ప గమనిస్తున్న ప్రజలు ఖబర్దార్ వాస్తవానికి రాబోయే కాలంలో తెలంగాణలో వస్తుంది కేసీఆర్ కేసీఆర్ ఎప్పుడు కానీ వస్తున్న ప్రజలు దాంట్లో మరి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి ఈ 6 గంటల మీద దృష్టి పెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం.